పూర్వం ఒకప్పుడు కౌశికుడు అనేటటువంటి ఒకానొక బ్రాహ్మణుడు శాపగ్రస్తుడయ్యాడు. తెల్లవారి సూర్యోదయం కాగానే మరణిస్తాడని అతడికి శాపం తగిలింది. అతడి భార్య సుమతి మహాపతివ్రత. ఆవిడ సూర్యోదయం కాగానే నా భర్త చచ్చిపోయేటట్లయితే అసలు సూర్యోదయమే కావద్దు అని శాసించింది. ఆ శాపం మాండవ్య మహాముని యొక్క వాక్కు వలన వచ్చింది. అది ఎందువలన వచ్చిందంటే, కౌశికుడు అనే ఒక దుష్టుడు వేశ్యాలోలుడైన బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన భార్య మహాపతివ్రత. అతడు కాలు చెయ్యి బాగా ఉన్నప్పుడు నడిచి వేశ్య ఇంటికి వెళ్ళేవాడు. కొంతకాలానికి రోగగ్రస్తుడై కుష్ఠరోగంతో బాధపడసాగాడు. అయినా కూడా ఆ వేశ్యాలోలత్వం అతడికి వదలకపోవడం చేత పతివ్రత అయిన తన భార్యను వేశ్యాగృహానికి తీసుకుపోమ్మని అడిగాడు. ఆ వేశ్య ఇతడిని ఒప్పుకుంటుందో లేదో అనే ఆలోచనతో ఆ పతివ్రత ప్రతిరోజు తెల్లవారుజామున ఆ వేశ్య ఇంటికి వెళ్ళేది. కల్లాపి చల్లి ముగ్గులు వేసేది. ఆ వేశ్య యొక్క ఇల్లంతా శుభ్రం చేస్తూ ఉండేది. ఈ పనంతా ఎవరు చేస్తున్నారో ఆ వేశ్యకు కొంతకాలం వరకు తెలియలేదు. ఒకనాటి తెల్లవారుజామున ఆ బ్రాహ్మణ స్త్రీ తన ఇంటి ముందు ఊడ్చి ముగ్గులు వేస్తుండగా చూసింది ఆ వేశ్య. ఆమెను, అమ్మ, నీవు ఎవరవు? నా ఇంటి ముందు ఇలాంటి పని ఎందుకు చేస్తున్నావు అని అడిగింది. సుమతి ఆమెతో, అమ్మ, ఏం చెప్పమంటావు? నాకు ఒక కోరిక ఉంది. నా భర్త నీ యందు మోహం కలిగి ఉన్నాడు. ఆయన కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. అయినప్పటికీ నీ యందు మోహం అతడిని వదలలేదు. నేను పతివ్రతను. నా భర్త ఏది అడిగాడో అది చేయవలసిన బాధ్యత నాకు ఉంది కదా. కాబట్టి నీవు అతడిని అనుగ్రహించేటట్లయితే అతడిని ఒక్క మాట తీసుకొని వస్తాను అన్నది. సరే, అలాగే ఈ రాత్రికి తీసుకొని రా అంది ఆ వేశ్య. తన భర్తను ఒక గంపలో కూర్చోబెట్టుకొని మోసుకుంటూ వేశ్య ఇంటికి తీసుకెళ్ళింది సుమతి. అయితే దారిలో ఒక సంఘటన జరిగింది. ఆ రాత్రి ఆ పట్టణాన్ని పరిపాలించే రాజు ఇంట్లో దొంగలు పడి రాజు యొక్క ఏకైక కుమారుడిని హతమార్చి నగలు ఎత్తుకుపోయారు. ఆ ఊరి బయట మాండవ్య మహాముని తపస్సు చేసుకుంటున్నాడు. అతడు మహా తపశ్శాలి. రాజభటులు దొంగలను తరుముకుంటూ వస్తూ ఉంటే ఆ దొంగలు మాండవ్య మహాముని ఆశ్రమం దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఆ నగలను మహర్షి ఆశ్రమంలో పారేసి వెళ్ళిపోయారు. రాజభటులు వచ్చి మాండవ్య మునిని గుర్తించక ఆ రాజకుమారుడిని చంపి నగలు అపహరించుకొని వచ్చిన వాడు ఈయనే ఇక్కడ మునివేషం వేసుకొని కూర్చున్నాడు అని శంకించి అతడిని రాజస్థానానికి తీసుకువెళ్లారు. ఆయన యోగనిష్టలో ఉండడం చేత శరీర స్పృహ లేకుండా ఉన్నాడు. అలాగే తీసుకొని పోయారు ఆయన్ని. రాజేమో దుఃఖంలో ఉన్నాడు. నగరమంతా మేల్కొని ఉంది. ఆ రాత్రి సమయంలో హంతకుడు నగలతో సహా దొరికాడు అని మాత్రం చెప్పారు రాజుకు ఆ భటులు. రాజు ఏం చేస్తాడు అలాంటప్పుడు? అతడిని కొరత వేయండి, వేధించండి అని చెప్పాడు. అంతేకాని హంతకుడు ఎవరిని విచారించలేదు. రాజు అతడిని చూడనే లేదు. దుఃఖంలో ఉన్నాడు పాపం. ఊరి బయటకు ఆ మహర్షిని తీసుకొని వెళ్ళి ఒక పెద్ద బల్లెమును తీసుకొని నేలలో గుచ్చి ఆ బల్లం మీద ఆయనను గుచ్చారు. ఆయనకు అప్పుడు ఆ బాధ వలన తెలివి వచ్చింది. అసలు ఏం జరుగుతోందో అర్థం కాలేదు ఆయనకు. నేను చేసిన నేరం ఏమిటి? రాజభటులు నాకే కొరత వేయటం ఏమిటి అనుకున్నాడు. పరమశాంతుడాయన. అయినప్పటికీ బాధను అనుభవిస్తూనే ఈ విషయం తర్వాత తెలుసుకుందాంలెమ్మని ఆయన బాధను అనుభవిస్తున్నాడు. హిమాచల్ ప్రదేశ్లో మండూ పట్టణం ఈ ముని ఆశ్రమ స్థానం. ఇది నేడు చూడవచ్చు. ఆ సమయంలో భర్తను గంపలో కూర్చోబెట్టుకొని వేశ్యాగృహానికి తీసుకెళ్తోంది సుమతి. ఆ దారి గుండా వెళ్తోంది. అప్పుడు ఆ చీకట్లో బల్లం మీద కొరతతో ఉన్న మాండవ్య మహాముని పాదానికి ఆ గంప తగిలి ఆయనకు భరింపరాని బాధ కలిగింది. అబ్బా, నేను ఈ బాధను నిగ్రహించుకొని ఉంటే ఇక్కడ కూడా నన్ను ఇలాగ హింసించేవాడు ఎవడ్రా? వాడు సూర్యోదయం అవగానే చస్తాడు అన్నాడు బిగ్గరగా. సుమతి ఆ మాటలు వింది. ఏం చేస్తుంది? అలా అయితే అసలు సూర్యోదయమే కాకుండా ఉండుగాక నీ శపించింది. సూర్యోదయం కాలేదు. ఆమె మహిమ వలన లోకాలన్నీ చికాకు పడుతున్నవి. ఇంకా సూర్యోదయం కాకపోవటం చేత దేవతలందరూ వెళ్ళి అత్రి మహర్షి భార్య అయిన అనసూయాదేవిని శరణు కోరారు. అనసూయాదేవి దగ్గరకు వెళ్ళటం ఎందుకంటే అనసూయాదేవి మరొక మహాపతివ్రత. ఒక మహాపతివ్రతకు కలిగినటువంటి ఆగ్రహము, శాసనము తొలగించుకోవాలంటే అలాంటి తపోబలం కలిగిన మరొక ఉత్తమ స్త్రీయే శరణ్యం అని ఆవిడ దగ్గరికి వెళ్ళారు. ఆవిడ సుమతి దగ్గరకు వచ్చి, అమ్మ, సూర్యోదయం కానివ్వు, మరణించిన నీ భర్తను నేను బ్రతికిస్తాను అంది. సరేనని ఆవిడ ఒప్పుకుంది. సూర్యోదయం అయింది. కౌశికుడి శిరస్సు మాండవ్య మహాముని శాపం చేత 1000 ముక్కలైంది. ఆయన చనిపోయాడు. అయితే అనసూయాదేవి
దేవి తన తపోబలంతో పాతివ్రత్య మహత్యంతో ఆ కౌశికుడిని బ్రతికించింది. కౌశికుడు యవ్వనంతో అందంగా పునర్జీవితుడయ్యాడు. దేవతలు ఆమె పాతివ్రత్యానికి మెచ్చుకొని పుష్పవర్షం కురిపించారు. దేవదుందుబులు మ్రోగించారు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు దర్శనమిచ్చి అనసూయతో లోకోపకారానికి ప్రత్యుపకారం ఏం కావాలో కోరుకో, నీవు చేసిన లోకోపకారం మహత్తరమైనది అని అడిగారు ఆమెను. నీ వలన గొప్ప లోకోపద్రవము తప్పింది, మేము సంతుష్టులమైనాము అన్నారు. అప్పుడు అనసూయ, మీరు ముగ్గురు నాకు కొడుకులై పుట్టండి అని అడిగింది. తదాస్తు అని వెళ్ళిపోయారు త్రిమూర్తులు. అత్రి మహర్షి ఆ తర్వాత పుత్రుడు కావాలి అని తపస్సు చేశాడు. త్రిమూర్తులు ఆయనకు ఆ వరాన్నే ఇచ్చారు. అత్రి మహర్షి వీర్యము, త్రిమూర్తుల వరము, అనసూయాదేవి గర్భము, ఇవి మూడు లోకోత్తరమైన గొప్ప అపురూప వస్తువులు. అత్రి మహర్షి యొక్క తపోబల సంపన్నమైన పరమ ధార్మికమైన తేజస్సు, అనసూయ గర్భము, త్రిమూర్తుల వరము, ఇంకేం కావాలి? కాబట్టి ఈ అంశాలన్నిటి మేలు కలయికగా దత్తాత్రేయ మహర్షి యొక్క జన్మం సంభవించింది. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర. ఈ శ్లోకం దత్తాత్రేయుడికి ధ్యాన శ్లోకం. ఈ శ్లోకం స్తోత్రం కాదు, మంత్రశాస్త్రంలో అదే ఆ స్వామికి ధ్యాన శ్లోకం. ఆ తరువాత కొంతకాలానికి భూమిపైన ధర్మానికి గ్లాని కలిగి మ్లేచ్ఛాచారాలన్నీ ఎక్కువైపోయి వర్ణ సాంకర్యం వచ్చింది. బ్రాహ్మణ క్షత్రియులు యజ్ఞయాగాదులను మానివేసి భ్రష్టులయ్యారు. యోగశాస్త్రం అడుగంటి క్షీణించిపోయింది. రాక్షసుల ప్రాబల్యం పెరిగిపోయింది. దేవతలను మనుష్యులను బాధించడం మొదలుపెట్టారు. ధర్మం అనే కవచం పోతే రాక్షసుల బాధ ఎప్పుడూ ఉంటుంది. రాక్షసులు ఎప్పుడూ ఉంటారు. మనుష్యుడు ధర్మం అనే కవచాన్ని ఏర్పాటు చేసుకొని ఆత్మరక్ష చేసుకోవాలి. దానితో రాక్షసులు లేకుండా లోకాలను సృష్టించమని ఎవరూ అడగడానికి వీలు లేదు. వాళ్ళు పూర్వలోకంలోని జీవులే. ఈశ్వరుడి యొక్క సృష్టి లక్షణం అది. వాళ్ళ వల్ల బాధ లేకుండా చేసుకోవాలి. లోకంలో తేళ్లు ఉన్నాయి, పాములు ఉన్నాయి. అవి లేకుండా చేయమని భగవంతుణ్ణి అడగకూడదు. మనమే జాగ్రత్తగా నడవాలి. సృష్టి యొక్క లక్షణమే అది. ఈ శక్తులు ఎందుకు ఉండాలి అంటే అవి లేకపోతే మనం చేసిన పాపాలకు శిక్ష ఎలా ఉంటుంది మరి? కాబట్టి పాపం చేయగలిగే లక్షణం ఎప్పుడైతే మనుష్యుడికి ఉందో దానికి శిక్షను ఇవ్వగలిగిన శక్తి సృష్టిలో కూడా లక్షణంగా ఇస్తాడు. కాబట్టి దేవతలేమో ఈ రాక్షసుల బాధలు పొందుతున్నారు, మనుష్యులు బాధలు పొందుతున్నారు. యజ్ఞాలు లేవు, ధర్మం లేదు. మనుష్యులు అలా బాధలు పడుతున్న ఆ సమయంలో దత్తాత్రేయుడు పెరిగి పెద్దవాడయ్యాడు. నిస్సంగుడు, పరమ విరాగి, ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు. ఆయన మహత్తు, జ్ఞానం, నిశ్చలత్వం చూసి అనేక మంది ప్రజలు ఆయనను చూడడానికి, దర్శనం కోసం ఎప్పుడూ వస్తూ ఉండేవాళ్ళు. పరమ నిస్సంగుడైన ఆయనకు ఇంతమంది తన దగ్గరకు రావటము, తన ఏకాంతానికి భంగం కలగజేయటము ఇష్టం లేదు. అందుకని వీళ్ళను తప్పించుకోవటానికే ఆయన ఒక చెరువు లోపలికి పోయి అందులో కూర్చున్నాడు. చెరువులోకి వెళ్ళి అదృశ్యంగా ఉన్నవాన్ని మరింత స్తోత్రం చేస్తూ ఇంకా ఎక్కువ జనం చేరారు. ఎంతసేపు ఇలా సరస్సులో ఉంటాడు ఈ మహానుభావుడు అని ఎదురు చూస్తూనే ఊళ్ళో వాళ్ళను మరికొందరిని పిలుచుకొని వచ్చి స్తోత్రం చేస్తూ ఇంకా పెరిగిపోయారు జనం. నేను ఏదో నిస్సంగుణ్ణి అనుకుని వీళ్ళు పూజ చేస్తున్నారు. నేను ఒక సామాన్యుడిగాను స్త్రీలోలుడిగాను కనపడితే వాళ్ళు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు కదా అనుకొని ఒక ఉపాయం ఆలోచించి మహాలక్ష్మిని తలుచుకున్నాడు దత్తాత్రేయుడు. ఆమె స్త్రీ రూపంలో ఆయన దగ్గరకు వచ్చింది. ఆమెను చేతితో పట్టుకొని సరస్సులోంచి బయటకు వచ్చాడు. అప్పుడు ఏమీ లేకుండా వెళ్ళినవాడు సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉండే పిల్లను కూడా తీసుకొని వచ్చాడు. ఈయన తపోబలం మరీ గొప్పది అనుకొని ఇంకా స్తోత్రాలు చేస్తూ జనం ఇంకా పెరిగారు. ఇట్లా కాదు అనుకొని భ్రష్టుడిలా ఎట్లా కనపడాలి అని ఆలోచించి ఆవిడను పట్టపగలే తన తొడ మీద కూర్చోబెట్టుకొని మద్యపానం చేయడం మొదలుపెట్టాడు. అప్పటికి వాళ్లకు కొంచెం అనుమానం కలిగింది. వాళ్ళంతా ఆయన చెడిపోయాడని నిర్ణయించుకొని ఆయన కోరికను నెరవేర్చి ఆయనను వదిలేసి వెళ్ళిపోయారు. అలా ఆయన ఏకాంతం సంపాదించుకున్నాడు. మళ్ళీ ఏకాగ్రతతో తపస్సు చేస్తున్నట్లు ప్రచారం రాకుండా ఉండడం కోసమని ఎవరైనా రాగానే మద్యపానం చేస్తూ స్త్రీలతో మాట్లాడుతూ సరస సల్లాపాలాడుతున్నట్లు కూర్చొని అలా కనబడడానికి ప్రయత్నం చేసేవాడట. అది చూచి సామాన్య ప్రజలందరూ వెళ్ళిపోయారు. మార్కండేయ పురాణంలో ఈ ఘట్టం ఉంది. ఇలా ఉండగా జంబాసురుడు అనే రాక్షసుడు ఇంద్రుడి మీద దండెత్తి దేవతలను జయించి వాళ్ళను అనేక బాధలు పెడుతున్నాడు. 1 సంవత్సరం వరకు దేవతలు యుద్ధం చేసి వాడిని జయించలేకపోయారు. అందుకని ఇంద్రాదులు వాలకిల్యాది మహర్షులతో కలిసి తమ గురువైన
బృహస్పతి దగ్గరికి వెళ్ళి రాక్షసులను సంహరించడానికి ఉపాయం అడిగారు. బృహస్పతి బాగా ఆలోచించి, ఓ దేవతలారా, నాకు ఒక ఉపాయం తోస్తున్నది. భూలోకంలో అత్రి మహాముని కొడుకు దత్తాత్రేయుడు అనే వాడొకడున్నాడు. ఆయనను భక్తితో సేవించండి, ఆయన మీకు ఉపకారం చేస్తాడు అని చెప్పాడు. దత్తాత్రేయుడిని వీళ్ళు చేరారు. దేవతలకు మాత్రం ఆయన లక్ష్మీ సహితుడైన నారాయణుడిగా, గంధర్వాదులందరూ ఆయనను సేవిస్తున్నట్లుగా దర్శనం అయితే పరమ భక్తితో మొక్కారు. అయితే మామూలు మనుష్యులకు ఎలాగ తాగిన వాడి వలె, స్త్రీ లోలుడి వలె కనబడుతున్నాడో భౌతికంగా అలాగే వారికి కనపడ్డాడు. దేవతలను కూడా మామూలు మానవులను ఎలా మోసం చేశాడో అలాగే మోసం చేద్దామని తాగిన వాడిలాగా తందనాలాడడం మొదలుపెట్టాడు. అయితే వాస్తవంగా ఆయన ఎవరో వాళ్ళ కంటికి కనపడ్డాడు కదా, అందుకని దేవతలు ఆయన వెంట పడ్డారు. చివరకు వాళ్ళు దేవతలు అని గుర్తించి వాళ్ళకేం కావాలో అడిగాడు. వాళ్ళు జంబాసుర వృత్తాంతం అంతా చెప్పి అతడిని తమకు సంహరించి దేవహితం చేయమని ప్రార్థించారు. ఆయన దేవతలను మభ్యపెట్టడానికి ఇంకా అప్పటికి ప్రయత్నం చేశాడు. నేను మద్యపానం చేస్తుంటాను, స్త్రీ లోలుడిని, కర్మభ్రష్టుడిని, ఎప్పుడూ స్వాహాకారం చేయలేదు అంటే నిత్య అగ్నిహోత్రం ఎప్పుడూ చేయలేదని అర్థం. అలాంటి వాడిని నన్ను అడుగుతారేమిటి మీరు? ఆ రాక్షసులను నేను గెలవలేను అన్నాడు దత్తాత్రేయుడు. అప్పుడు దేవతలు, మహాత్మా, నీవు విష్ణువవు, ఈమె ఇందిరాదేవి, శ్రీ మహాలక్ష్మి, సత్య జ్ఞానానంద స్వరూపుడివైన నీవు దత్తాత్రేయుడివి. నీకు విధి నిషేధాలేవీ లేవు. నీకు ఈ సంధ్యావందనాల లాంటివి ఉంటాయా? లేకపోతే మాత్రం నీకేం తక్కువ? నువ్వు సర్వసమర్థుడివి, నీవు మమ్మల్ని రక్షించవలే అని అడిగారు. సరే, నన్ను మీరు తెలుసుకున్నారు కాబట్టి మీరు అడిగింది ఇవ్వవలసిందే. ఏదో యుద్ధం చేయాలని చెప్పి వాడిని ఇక్కడికి తీసుకొని రండి, వాడితో నేను యుద్ధం చేస్తానని చెప్పండి, ఇక్కడికి తీసుకొని రండి అని చెప్పాడు దత్తాత్రేయుడు. జంబాసురుడు ససైన్యంగా దత్తాత్రేయుడి ఆశ్రమానికి యుద్ధానికి వచ్చాడు. ఆ రాక్షసుడికి దేవతలకు కనపడ్డట్టు కనపడలేదు దత్తాత్రేయుడు. ఆమె మహాలక్ష్మిలా లేదు, అలా కనబడలేదు, ఎవరో స్త్రీలాగా కనిపించింది. ఆమెను చూచి జంబుడు కామమోహితుడు అయ్యాడు. ఆ స్త్రీని అపహరించి శిబిక అంటే పల్లకిలో ఎక్కించుకొని తీసుకుపోతున్నాడు. అప్పుడు ఇంద్రాదులు పిలిచి, మహాలక్ష్మి దానవుల శిరస్సు మీద ఎక్కింది అన్నారు. అంటే అర్థం ఇక వాళ్లను ఆమె వదిలేసిందన్నమాట. ఆ విధంగా ఆయన మూలంగా దైత్యులందరూ బలహీనులైపోయారు. దత్తాత్రేయుడు, మీరు యుద్ధం ప్రారంభించండి, వాళ్ళను చంపివేయండి అన్నాడు దేవతలతో. లక్ష్మిని అపహరించి ఎత్తుకుపోవడం అనే పాపం చేత వాళ్ళ పుణ్యం నశించగా వాళ్లకు లక్ష్మీ యోగం పోయింది. దేవతలు సులభంగా జంబాది రాక్షసులను చంపారు. అంటే దత్తాత్రేయుడు దేనికి కర్తృత్వం వహించేవాడు కాడు. తను ఏ పని స్వయంగా చేయడు, కేవలం చెబుతాడు, చేయిస్తాడే తప్ప ఏ కర్మను స్వయంగా చేయడు. దత్తాత్రేయుడిని హైహయ వంశంలో ఉండే కార్తవీర్యార్జునుడు ఉపాసించాడు. ఆ రోజులలో హైహయ వంశంలోని కార్తవీర్యార్జునుడికి తండ్రి మరణించాడు. కార్తవీర్యార్జునుడు రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించక మంత్రులను పిలిచి, ఈ రాజ్యం నాకు అక్కర్లేదు, పరస్పర ద్వేషము, శత్రువులు వంటి బాధలు, ఇట్లాంటి వాటి నుంచి తమను కాపాడమని ప్రజలు రాజుకు ధనం ఇస్తారు. అలాంటి ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు, నేను చేయను. నేను తపస్సు చేసుకునే ఆధ్యాత్మిక బుద్ధిని పొందుతాను, తరువాత వెనుకకు వస్తే వస్తాను అని చెప్పి మంత్రులకు రాజ్యం అప్పగించి అడవికి పోదామని ఉద్యుక్తుడయ్యాడు. అప్పుడు అక్కడే ఉన్న గర్గుడు అనే మంత్రి ఆయనతో, మహారాజా, దత్తాత్రేయ మహర్షి అనే ఆయన ఉన్నాడు, తపోయోగ బల సంపన్నుడాయన, ఆయన అనుగ్రహం పొందితే నీకు తపస్సు అవసరం లేదు, అన్నీ ఇవ్వగలడు అని చెప్పి జంబాది రాక్షసులను దత్తాత్రేయుడు ఏ విధంగా చంపించాడో ఆ వృత్తాంతమంతా చెప్పాడు. ఆ మాటలు విన్న కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడి ఆశ్రమానికి వెళ్ళి ఆయనను స్తోత్రం చేసి నమస్కరించి సేవించాడు. రోజు ఆయన పాదాలు ఒత్తుతూ ఉండేవాడు కార్తవీర్యార్జునుడు. నాకు మద్యం తీసుకొనిరా, మాంసం తీసుకొనిరా అని చెప్తూ ఉండేవాడు దత్తాత్రేయుడు. ఆయన చెప్పినట్లుగానే కార్తవీర్యార్జునుడు అవి తీసుకొని వచ్చేవాడు. అవి సమర్పిస్తే అవన్నీ తీసుకున్నట్టు ఆయన కనబడేవాడు. ఒకసారి దత్తాత్రేయుడిలోంచి ఒక వాయువు వచ్చి కార్తవీర్యార్జునుడి చేతులను కాల్చివేసింది. ఆ అగ్నిహోత్రం ఆయన శరీరంలోంచి వచ్చింది. ఈ ప్రకారంగా అనేకమైన పరీక్షలకు గురి చేశాడు కార్తవీర్యార్జునుడిని, చాలా హింసించాడు. అయినా సరే భక్తిని విడువక పరిచర్యలు చేస్తున్నాడు కార్తవీర్యార్జునుడు. దత్తాత్రేయుడు చివరకు కార్తవీర్యుని భక్తికి సంతోషించి, ఒరేయ్ కాంతాలంపటుణ్ణి, నేను మద్యపాన్ని, నన్ను ఎందుకు సేవిస్తావు అని అడిగాడు.
కార్తవీర్యార్జునుడు, మహాత్మా, నీవు అంతఃశుద్ధుడవు, అసంగుడవు. నీ పక్కన ఉండే స్త్రీ పద్మ, మీ ఇద్దరికీ నమస్కరిస్తున్నాను అన్నాడు. సరే, నీకేం కావాలో కోరుకో అని దత్తాత్రేయుడు అన్నాడు. కార్తవీర్యుడు, నాకు 1000 హస్తాలు, సమస్త జీవులను పరిపాలించే శక్తి, యుద్ధాలలో జయము, సిరి సంపదలు, ధర్మతత్పర బుద్ధి, పర్వతములలో జలమందు, ఆకాశంలో, భూమిపైన, పాతాళంలో కూడా నా రథము అకుంఠితముగా ఎక్కడికైనా వెళ్ళగలిగే శక్తి ప్రసాదించు అని దత్తాత్రేయుణ్ణి అడిగాడు. సరే, అలాగే వరం ఇస్తున్నాను. నీ రాజ్యంలో నీ బాహుశక్తి మూలంగా ధర్మ ప్రతిష్ఠ చేయి, యజ్ఞ యాగాదులు చేస్తూ బ్రాహ్మణులకు సమస్తము ఇస్తూ ఉండు. నా భక్తి యోగాన్ని నీవు లోకంలో చాటించు. నీవెప్పుడు అధర్మంగా మహర్షులను బాధిస్తావో ఆనాడే మరణిస్తావు సుమా. నా వరం అప్పుడు నిన్ను కాపాడదు అని దత్తాత్రేయ మహర్షి అతడికి చెప్పాడు. ఆ తరువాత కార్తవీర్యుడు మాహిష్మతీపురానికి వెళ్ళి అజేయుడై ధర్మబద్ధంగానే చాలా కాలం రాజ్యపాలన చేశాడు. ధర్మగ్లాని కలిగిన భూమిపై మళ్ళీ ధర్మ ప్రతిష్ఠ చేసిన వాడాయన. దత్తాత్రేయుడి బాల్యంలో ప్రబలిన అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేసిన వాడు కార్తవీర్యార్జునుడు. అనేక యజ్ఞాలు చేసి బ్రహ్మ ఋషులను పూజించి ధర్మాన్ని పూర్వస్థితికి తెచ్చాడు. తన బాహుబలంతో భూమండలమంతా జయించి ఆ ప్రదేశాలలో ధర్మ ప్రభుత్వాన్ని నెలకొల్పాడు. బ్రాహ్మణులను పూజిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు దత్తాత్రేయ మహర్షిని పూజిస్తూ అతడికి కృతజ్ఞుడై ఉండేవాడు. అంతా చేసిన తర్వాత అతడికి కాలం మూడింది. దత్తాత్రేయుడు అన్నట్లు జమదగ్ని మహర్షిని అన్యాయంగా బాధించాడు. చివరకు పరశురాముడి చేతిలో మరణించాడు. మదాలస కువలాయాశ్వుల కుమారుడైన అలర్క మహీపతి రాజ్యం చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక దృఢమైన నిశ్చయానికి వచ్చాడు. ఈ సంపదలు శాశ్వతం కాదు, ఈ శరీరం శాశ్వతం కాదు. పురుషుడై పుట్టిన తరువాత మోక్షమందు కోరిక కలిగిన జన్మే జన్మ. అందుకే సత్సంగత్యమే ఒక మార్గము, వేరే మార్గం లేదు. సమస్తమైన తపస్సులు, మోక్ష సాధనా క్రియ సత్సంగత్యంతో ప్రారంభిస్తుంది. తనకది కావాలని ఒక దృఢ నిశ్చయానికి వచ్చాడు ఆ రాజు. కనుక రాజ్యాన్ని వదిలి విరాగి అయి అడవిలో తిరుగుతున్నాడు. సత్సంగత్యం దొరకాలి, ఎవరైనా మహాత్ముడు దొరికి అనుగ్రహించాలి, అటువంటి వారు లభించాలి అనుకుని వారి కోసం వెతుకుతున్నాడు. ఆయనకొక అన్నగారున్నారు. మరి ఎందుకు చేశాడో గాని ఆ అన్నగారు కాశీరాజు దగ్గరికి వెళ్ళి ఆయనతో, నాకొక తమ్ముడున్నాడు, అలర్కుడు అనేవాడు. అతడు నా రాజ్యాన్ని అపహరించాడు అని చెప్పాడు. అంతేకాదు, ఆ రాజ్యాన్ని తిరిగి తనకు ఇప్పించమని కూడా అడిగాడు. కాశీరాజు సైన్యంతో సహా వచ్చాడు. నీ తమ్ముణ్ణి జయించి నీకు రాజ్యం ఇప్పిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. అలర్కుడు విరాగి అయి అడవిలో తిరుగుతూ ఉంటే, నీవు నీ అన్నగారి రాజ్యం అపహరించావు, శిక్ష తప్పించుకోవటానికే అడవిలోకి పారిపోయావు, నిన్ను నేను పట్టుకుంటాను అని చెప్పి కాశీరాజు ఆ అలర్కుడిని వెంబడించాడు. ఆ సమయంలో అలర్కుడు దత్తాత్రేయుడి ఆశ్రమం ఎక్కడ ఉందో వెతికి ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి అభివందనం చేసి తనను రక్షించమని అడిగాడు. నేను రాజ్యాన్ని వదిలిపెట్టి ఇలా వచ్చాను. సత్సంగం పొందాలనే ఉద్దేశంతో మహాత్ముల దర్శనం కోసం వెతుకుతున్నాను. మరి నా అన్నగారు నా మీద ఇలాంటి అభియోగం ఒకటి తీసుకొని వచ్చి నన్ను శిక్షింపజేసే ప్రయత్నంలో ఉన్నాడు. నాకేమిటి గతి అని అలర్కుడు దత్తాత్రేయుడిని అడిగాడు. ఆయనతో దత్తాత్రేయుడు, నువ్వు వివేకహీనుడివయ్యా, నిన్ను నీవు తెలుసుకో. ఇంద్రియముల యొక్క లక్షణములను బుద్ధితో ఆలోచించి తెలుసుకో. లోపల ఏ అంగములు లేకుండా అంతర్యామిగా పరమాత్మ అనే వస్తువు ఉంటుందని తెలుసుకో. అసంగుడవై సర్వాంగముల యొక్క లక్షణములు తరువాత తెలుసుకో అని తత్వజ్ఞానాన్ని ఉపదేశం చేశాడు. ముందర విషయాలను గురించి, వాటి దోషాలను గురించి తెలుసుకో. వాటికి పరిహారం ఏది, అసలు ఇవి ఎందుకు వచ్చాయి, లోపల ఇవి ఎవరివి, ఈ దేహి ఎవరు అని తెలుసుకొని విచారణ చేసి చూస్తే ఈ ఇంద్రియములు ఎవరివి కావు. వీటన్నిటికీ అతీతంగా ఉండి అధిష్టానంగా ఉండే వస్తువును తెలుసుకున్న తరువాత అప్పుడు నిస్సంగుడై అంతర్లీనుడై తాను అసంగుడై అప్పుడు ఈ అంగములు ధరించి కూడా దీని చేత బాధింపబడకుండా ఉండే యోగస్థితి సాధ్యం అని ఉపదేశించాడు. అతడికి అన్నగారి వలన ఎటువంటి ప్రమాదము లేదని అలర్కుడికి దత్తాత్రేయుడు చెప్పాడు. అలర్కుడు దత్తాత్రేయుడికి అనేక వందనములు ఆచరించి, నీ కృప వలన బ్రతికాను స్వామి, సుస్థిరమైన జ్ఞానాన్ని ఇంకా ఉపదేశించు అని అడగగా ఇంకా చెప్పాడు దత్తాత్రేయుడు. ఆ బోధ ఇలా ఉంది. కర్మ అనేది దుఃఖానికి హేతువు. మమ అనడం దుఃఖానికి, నా మమ అనడం నిర్వృత్తికి మార్గములు. అహంకారం అనేటువంటి అంకురముచే పుట్టి మమకారము మొదలుగా కలిగి గృహము, క్షేత్రము అనే కొమ్మలతో పెరిగి కూతురు, భార్య అనేటటువంటి చిగుళ్లతో, ధనము, ధాన్యము అనేటటువంటి పెద్ద పెద్ద ఆకులు వేసి, పాపపుణ్యములు అనేటటువంటి పుష్పములను పూచి, సుఖదుఖాలు అనేటటువంటి పండ్లు కాచి చిరకాలము పెరిగి, అజ్ఞానము అనేటటువంటి కుదుళ్లతో నిండి ముక్తి మార్గాన్ని కప్పేసేటటువంటి ఈ మమ అనే
అనేటటువంటి వృక్షము నీడను ఆశ్రయించి ఈ సంసారంలో ఏదో సుఖముందని పరిశ్రాంతులయ్యేటటువంటి మిథ్యాసుఖ జ్ఞానులై సుఖానికి ఆధీనులై ఉండేటటువంటి వాళ్లకు పరమపదం అనగా మోక్షం అనేది దుర్లభం. కాబట్టి నీవు ఆ మహావృక్షమును నిర్మలమైన విద్య సత్యజ్ఞానము అనేటటువంటి గొడ్డలి తీసుకొని ఛేదించుకో అని బోధించాడు. తత్వనిధులైన సాధుజనులతో సంగం పెట్టుకో, అది పాషాణం వలె పనికొస్తుంది. దానితో విమల విద్య అనే గొడ్డలిని పదును పెట్టుకొని నీవు ఆ మహావృక్షాన్ని ఛేదించుకో, నాశనం చెయ్యి. అలాగా నీవు అపునరావృత్తిని అంటే మళ్ళీ జన్మలేని స్థితిని సంపాదించుకుంటావు అని చెప్పి సంసారం యొక్క బంధన లక్షణాలను గురించి బోధించాడు దత్తాత్రేయుడు. అలర్కుడు ఆయనను అలా అయితే నేను నిర్గుణమైన బ్రహ్మైకత్వం ఎలా పొందగలుగుతాను, దానిని గురించి చెప్పండి అని అడిగాడు. వచ్చా, శరీరమునందని పరమ జ్ఞానమునకు గురుడే ఉపద్రష్ట. మోక్షానికి యోగము జ్ఞానపూర్వమవుతోంది. ప్రకృతి గుణములతో ఏకత్వం లేకపోవడం, బ్రహ్మైకత్వం కలవడం ముక్తి అనవచ్చును. ఆ ముక్తి పరమయోగములో కలుగుతోంది. యోగము సంగత్యాగము వలన సిద్ధిస్తోంది. సంగత్యాగము వలన నిర్మమత్వం, దాని వలన వైరాగ్యం, దాని వలన జ్ఞానం, దాని వలన మోక్షం కలుగుతాయని చెప్పబడింది. యోగానికి ముందు ఆత్మను జయించాలి అంటే తనను తాను జయించుకోవాలి, ఇంద్రియములు నిగ్రహించుకోవాలి. ఆత్మకు దేహ సంగమం వలన వచ్చిన దేహదోషం ఉందే, దానిని ప్రాణాయామం చేత దహింపజేయాలి. అది ప్రాణాయామం చేత మాత్రమే సాధ్యం. కామమును వృద్ధి చేసేటటువంటి కర్మలు యోగాన్ని విఘ్నం చేసేవి సుమా అని తెలుసుకొని యోగి కామ్యకర్మలను విడనాడాలి. శుద్ధాత్ముడే పరమాత్ముడిలో ఐక్యం సాధించేందుకు సంసిద్ధుడవ్వాలి. అలాంటి వాడికి ఈ లోకంలో తాను ఆ సాధనలో ఉన్న సమయంలో ఎవరన్నా తనను గౌరవిస్తే అది విషమంగా ఉంటుంది. అవమానమే అమృతమవుతోంది. తను ఎక్కడ ఉంటే అదే ఇల్లు అవుతోంది. దొరికిందే భోజన వస్తువు అవుతోంది. అహంకారం ఉండదు, ఉన్నదే ధనం అవుతుంది. కాబట్టి నీవు విచారణ లేకుండా అటువంటి యోగ బుద్ధితో మోక్షాన్ని అనుభవించు అని చెప్పి అలర్కుడికి ఆయన బోధించాడు. తన ధర్మాన్ని నిర్వర్తించకుండా రాజ్యాన్ని వదిలిపెట్టి వచ్చిన అలర్కుడు తన సింహాసనాన్ని తాను అధిష్ఠించి సంతోషంగా రాజ్యాన్ని కాశీరాజుకు ధారపోశాడు. కాశీరాజు అలర్కుడి అన్నగారిని పిలిచి, నీవు నాతో ఫిర్యాదు చేశావు కదా, ఇదిగో నీ రాజ్యం నీకు ఇస్తున్నాను, తీసుకో అన్నాడు. అప్పుడు అలర్కుడి అన్న కాశీరాజుతో, అతడు నన్ను వెళ్ళగొట్టలేదు, నేను అబద్ధం చెప్పాను. నా సోదరుడికి జ్ఞాన ప్రబోధం జరగాలని, ఇవన్నీ జరుగుతాయని నేను ఊహించి రాజ్యం అర్థించి నిన్నిక్కడికి పిలిపించాను. నాకు రాజ్యం అక్కర్లేదు అని కాశీరాజుకు కూడా ఈ తత్వోపదేశం చేసి తన ఆశ్రమానికి తాను వెళ్ళిపోయాడు. ఆయన జ్ఞాని. కాశీరాజును పిలవడము, అలర్కుడిని ఆయన తరమటము, అతడు అడవిలో దత్తాత్రేయుడి ఆశ్రమానికి వెళ్ళటము, అక్కడ ప్రబోధం పొందడము, ఇదంతా అలర్కుడి అన్నగారు చేసిన పని అన్నమాట. ఆ కాశీరాజు మళ్ళీ అలర్కుడికే పట్టాభిషేకం చేసి, ఈ రాజ్యం నీదే, దీన్ని నీ అన్న ఒప్పుకోవటం లేదు కదా అన్నాడు. అలర్కుడు తన కొడుక్కి పట్టం కట్టి తాను అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకొని యోగి అయి విరాగి అయి ఆత్మసుఖం పొందాడు. మార్కండేయ పురాణంలో ఉంది ఈ కథ. దత్తాత్రేయుడు విచిత్ర చరిత్రుడు. సంగమును వదలడానికి అనేక వేషాలు వేశాడు. విల్లములు పట్టుకొని కుక్కలు వెంటరాగా చండాలుడి వేషం వేశాడు. మధ్య మాంసాలను తినేవాడిలాగా వారి పల్లెల్లో ఉన్నాడు. ఉన్మత్తుడైనట్లుగా ఉండేవాడు. అయినా ఆయన మహాయోగేశ్వరేశ్వరుడు. సాధకులు దత్తాత్రేయ మంత్రాన్ని జపిస్తారు. శ్రీమాత్రే నమః.